జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ పంచులు కోతలే. కావాల్సినంత కామెడీ కూడా దొరుకుతుంది. చూపులు నాటకు చెంపల మైదానంలో చీటికి మాటికి సిగ్గులు రేపకు వంపుల పూలవనంలో పెరిగాలై తాకావో నువ్వు నన్నే ఓ మైనపు బొమ్మగా కరిగించేస్తావు సూర్యుడే నువ్వు చురుక్కు మంది అణువణువు. Welcome to Zabardast Khatanak Comedy Show. Let's welcome Indra ma'am. పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి నల్లమబ్బు ఉరినేనా పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి నల్లమబ్బు ఉరినేనా పళ్ళెర చేసి మెరుపై తరినేనా ఎల్లలన్నీ కరిగి మా కళ్ళలో వాకిళ్ళలో వివిల వర్ణాల వయ్యారి జాన అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా. Let's welcome Nagbabu garu. కుటుంబం అంటే కలహాలు సలహాలే కాదు, అప్పుడప్పుడు కవ్వింపులు నవ్వులు కూడా ఉంటాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఒక ఫ్యామిలీ స్కిట్ తో భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాద దీపం కర్పూర దీపం. అమ్మా ఏమైందమ్మా? దీపం మారిపోతే ప్రమాదం అంటారు, నిజమేనా? ఏం ప్రమాదం లేదమ్మా. దీపం ఆరిపోవడం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయమ్మా. ఇది పెద్ద రోజు ఇది. ఒక్క దీపం ఆరడం వల్లే కదమ్మా నా ఇంట్లో 4 దీపాలు వెలుగుతున్నాయి. ఆరని కుమాయి దీపం కార్తీక దీపం. అమ్మా అమ్మా, భార్యాభర్తల సంబంధం ఎలాగుండాలమ్మా? భర్త ఫ్యాన్ లాగా భార్య రెగ్యులేటర్ లా ఉండాలమ్మా. అవునా? అప్పుడే కదమ్మా మన ఎట్ట తిప్పితే వాడు అలా తిరుగుతాడు. మరి నీ నాన్న తిరిగేవాడా అమ్మా? నేనే తిరిగేదాన్నమ్మా. నాకు తెలుసమ్మా. నాన్నగారు డైలీ తాగి ఇంటికి వస్తున్నప్పుడు ఏ ఒక్క రోజైనా సరే తాగొద్దు అని ఎందుకు చెప్పలేదమ్మా నువ్వు? అలా చెప్తే నేను తాగింది ఆ విషయం తెలిసిపోతే కదమ్మా. ఇప్పుడు ఒక దగ్గర అయితే ఇది అమ్మ కాదు, ఇది పెద్ద. పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకు మమ్మల్ని కన్నావు? వసే పెళ్ళైన మొదటి సంవత్సరంలో దీన్ని కన్నాను, 2వ సంవత్సరంలో నిన్ను, 3వ సంవత్సరంలో దీన్ని, 4వ సంవత్సరంలో దీన్ని. అమ్మా 4 సంవత్సరాల్లో 4 పిల్లలా? ఎలా అమ్మా? ఇప్పుడైతే మీరు వర్క్ ఫర్ హోమ్ చేస్తున్నారే గానీ ఆ రోజుల్లో ఎప్పుడో మొదలు పెట్టాము మేము. మా ఆయన రేపు వస్తా అంటున్నాడమ్మా. ఏ అవసరం లేదు, 3 రోజుల తర్వాత రమ్మను. 3 రోజుల తర్వాత ఎందుకమ్మా? కడుపు నిండినోడికి బిర్యానీ పెట్టావనుకో వాడు మందంగా తింటాడు. ఆకలితో ఉన్నవాడికి నువ్వు పచ్చడి మెతుకులు పెట్టినా ఆవురావు మనం తింటాడే. చాలా టెక్నిక్ ఉన్నాయి దీని దగ్గర. అమ్మా అమ్మా మా ఆయన కాల్ చేస్తున్నాడు, వస్తున్నాడంట. రమ్మని చెప్పేదవని, రమ్మని చెప్పేదవని. ఏమే నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇంట్లో ఉన్న కుక్కని బయట కట్టేవే, ఇల్లంతా రోత చేస్తున్నట్టు నువ్వు విన్నావా? ఏమన్నాడు చెప్పు. ఏమే నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ గేట్ బయట డోర్ అయ్యవే, ప్రతి ముష్టేదో డైరెక్టర్ ఇంట్లో వస్తున్నాడు సచ్చినదోళ్ళంతా. నేను నీతో మాట్లాడడానికి వస్తే ముష్టోడు కుక్కని పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంట? ఏంటి చెప్పు. అదిగా తన భార్య నాతో పాటు తీసుకెళ్ళడానికి వచ్చాను. నా ఇళ్ళరికానికి వచ్చి కాపన చేయి. పెళ్ళైన తర్వాత భార్య అత్త వాళ్ళ ఇంట్లో ఉండాలి కదా. ఎవరు చెప్పారు? సమాజం చెప్పింది. అక్కడే పోయి అడుగు మరి, అక్కడే పోయి అడుగు మరి.
అత్త మర్యాదగా చెప్తున్నా, నా భార్యను నాతో పాటు పంపించకపోతే ఐ విల్ టేక్ లీగల్ యాక్షన్ ఆల్ ఆఫ్ యూ. కేసు పెడతావా? ఆ. అమ్మా నీ మొగుడు కేసు పెడతాడంటమ్మా. నా కూతుర్ని వరకట్న కింద వేధిస్తావా? కాపురాన్ని తీసుకుపోయి తాగేసి తంతావా? ఇప్పుడే నీ మీద, నీ అమ్మ మీద, మీ నాన్న మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను రా. అని కాళ్ళు పట్టుకుంటారు అత్తయ్య, కేసు పెట్టకు. అమ్మా నువ్వన్నా చెప్పమ్మా. నువ్వెంత పర్ఫార్మెన్స్ చేసినా 5,000 రావు అక్కడి నుంచి, 5,000 రావు అక్కడి నుంచి. అమ్మా నేను కాలేజ్కి వెళ్ళి వస్తానమ్మా. తలదించుకొని వెళ్తున్నావా? అమ్మా నీకు నా మీద నమ్మకం లేదా? నా పెంపకం మీద నాకు నమ్మకం లేదు. నా పెంపకం మీద నాకు నమ్మకం లేదు. జాగ్రత్తగా వెళ్ళమ్మా. తల దించుకొని వెళ్ళి అక్కడే ఎత్తాలి. అక్కడే ఓకేనా? ఎత్తుతా. అక్కడ దించితే ఇక్కడ ఎత్తాలి. ఇక్కడే ఎత్తుతా. గుసగుసలే గున్నమ్మ వెళ్ళు నీరు సరుసలే కన్నే చూపుల్లో యాయ సౌందర్య ఇది నిజమా మాయా బాజీ నాకు ఒక డౌట్. ఏంటి? ఉస్తాద్ సినిమాలో శ్రీలీలని హీరోయిన్ గా పెట్టారు కదా, మరి నన్ను పెడితే? అది వస్తాది అవదు, ముఖం మీద వస్తారు. నీకు ఫైమా అని పేరు ఎందుకు పెట్టారు? నేను 5 స్టార్ హోటల్లో పుట్టాను కాబట్టి ఫైమా అని పెట్టారు. మరి నీకు బాచి అని ఎందుకు పెట్టారు? నేను ఆర్కే బీచ్ లో పుట్టానంట, అందుకే నాకు బాచ్చి అని పేరు పెట్టారు. ఇంకా నయ్యం గచ్చిబోల్లో పుట్టలేదు. ఏ ఎందుకు? గోచి అని పెట్టేటోళ్ళు. ఎన్ని రోజులు ఇదంతా? మనం అదే. పెళ్లి చేసుకోవచ్చుగా. మా ఇంట్లో వాళ్ళకి ఓకే, మీ ఇంట్లో వాళ్ళు ఓకేనా? అడగాలి ఒక్కసారి. పిలు మీ అమ్మని. మామీ ఏమే ఎవరే వీడు? నేను తనని ప్రేమించానమ్మా. ఎవరిని అడిగి ప్రేమించావే? వాణ్ణి అడిగాను. ఇద్దరం ప్రేమించుకున్నాం, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాం. మీ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే నా ఇల్లరికి రావాలి. ఓకే అత్తయ్య గారు, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా. అమ్మా ఒక నిమిషం బాబు, మా పిల్లలు అమ్మా మీరు ఒప్పుకుంటే తాళి కట్టేస్తా. తాళి కట్టే బాబు. మొగుడు పిల్లలు ఫ్రీగా వదలరా? ఓకే ఓకే. వెళ్ళండి. నేను వెళ్ళి స్నానం చేసేస్తా. స్నానం చేస్తారా? ఫ్రెష్ తొందర రండి. ఓకే. ఏ ఫైమా టవల్. సరే తీసుకొస్తా. బావగారు టవల్ అడుగుతున్నారు కదా, ఇచ్చేద్దాం. ఒసే చెల్లి ఏం చేస్తున్నావే? బావగారు టవల్ అడిగారక్క. ఒసే పిచ్చిదానా, ఆయన టవల్ మర్చిపోలేదు. నేను కావాలని తీసుకురావాలని అక్కడ వేసి వెళ్ళారు, నీకు తెలీదు? నాకు అర్థం కాలేదక్క. నీకు అర్థం కాదు, ఇప్పుడు చూడు. ఏమండి టవల్ వదలండి. ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావమ్మా? మా ఆయన గుర్తొచ్చాడమ్మా, నేను వెళ్తున్నా. ఏ పిచ్చి గారి పట్టిందా? నీ మొగుడు గుర్తాడు ఏంటే? మీరు ఏమన్నా చేసుకోండి, నాకు మాత్రం నా మొగుడే ఇంపార్టెంట్. ఏ మొగుడు లేకుండా అంతగా ఉండలేకపోతున్నావా? మేము ఉండట్లేదా మొగుడు లేకుండా? నాకు అవన్నీ తెలియదు. అమ్మతో అక్కతో అలాగే మాట్లాడేది ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? మొగుడు చివరిసారిగా అడుగుతున్నాను, నేను కావాలా నీ మొగుడు కావాలా? నా మొగుడే కావాలమ్మా. అయితే బయటికి పోవే. ఈ రోజు నుంచి నాకు ముగ్గురు కూతురు ఉన్నారు. నేను కూడా నా తల్లి చచ్చింది అనుకుంటా. తాగడానికి ఏం లేదా? ఏం కావాలండి? టీయో కాఫీ ఇవ్వు. అబ్బా నాకు హెడ్ ఎక్ వస్తుంది. చెల్లెమా బావగారికి టీ ఇవ్వు. ఇదేం చేసిందో? ఏమైంది? అమ్మా నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నానమ్మా. ఏంటే పిచ్చి గారి పట్టిందా? నా మొగుడు లేకుండా ఉండలేకపోతున్నానమ్మా. మగాన్ని ఇక్కడికి రప్పించుకోవాలి, అంతేగాని మనం వెళ్ళకూడదు. ఒసేయ్, నీ మొగుడు అంటే ఆడంగోడు లాగా ఇక్కడ వచ్చి ఉన్నాడు కాబట్టి బాగా ఆకులుకుతున్నావు. రే నా మొగుడు ఆడింగోడా? వాడి ముఖం ఆడింగోలా ఉందా? వాడి డ్రెస్సింగ్ ఆడింగోలా ఉందా? వాడి సైడ్ నుంచి ఆడింగోలా కూడా ఆడింగో. అది ఒక్కసారి నువ్వు 4 సార్లు అన్నావు.
మీరు కొట్టుకోండి, మధ్య నా పేరు లాగద్దు. అది ఎలాంటిది ఆడింగోడని చివరిసారిగా అడుగుతున్నాను, నీకు నేను కావాలా నీ మొగుడు కావాలా? ఏ పూసావే మాకు మొగుడు లేరా? మాకు జీవితం లేవా? చెల్లి త్యాగం చేసుకోలేదా? పోవే పో, ఈ రోజు నుంచి నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అమ్మ లాస్ట్ నువ్వు ఒక్కదానివే ఉండాలి. అవును చూస్తున్నాడు. కాఫీ దాగా తినడానికి ఏం లేదా? బాబా నేనున్నానుగా, చెక్క చెక్క చేసేస్తామంట. చక్క చేయి పో. కూరగాయలు కోసేస్తున్నా. చిక్ చిక్ చిక్. ఏమైంది? ఏం తెగింది? ఇలాగ ఇలా బ్లడ్ వచ్చేటప్పుడు ఏమైందమ్మా? ఏమైంది ఏమైందమ్మా? ఇంకోటి జాగ్రత్త. నేను వెళ్తున్నానమ్మా. ఎక్కడికమ్మా? నా హస్బెండ్ దగ్గరికి. నువ్వు కూడా అలాగే చేస్తున్నావా? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కదే, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వు హస్బెండ్ లేకుండా ఉంటావేమో గానీ నేను ఉండలేనమ్మా. అమ్మ కోసం ఆలోచించుకుని వెళ్ళిపోతున్నారు. ఆగు, వెళ్ళిపోయింది. నేనున్నానమ్మా నీకు. అదేనమ్మా నా భయం, అదేనమ్మా నా భయం. అల్లుడు, అత్తగారు కొంచెం పైన గిన్నె తీసుకుంటాను, చేరు పట్టుకోవా? ఓకే. అబ్బా ఎండాకాలం కదండి, పాపం. పట్టుకున్నాను అత్తయ్య గారు. పట్టుకోండి. ఏమే ఫైమా? ఏమైంది? ఏమైంది? నేను మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నానమ్మా. ఇంతకీ మామయ్య గారు ఎక్కడున్నారు? మణికొండ దగ్గర ఉన్న మర్రి చెట్టు దగ్గర ఉన్న మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా కుదురుగా కాపుని చేసుకోమ్మా. అత్తగారు ఆగలేకపోతున్నాను బాబు. అబ్బా ఇంత ఆస్తి వదిలి అయ్యో, ఏంటని మా అమ్మకు వెళ్ళిపోయింది. నేను కాపురం మీ అమ్మతో చేయాలా నీతో చేయాలా? నాతో మరి మూసుకో లోపల పో. అరే తమ్ముడు, అన్నయ్య ఏంటన్నయ్య? వచ్చిందా మీ ఆవిడ ఇంటికి? అవునన్నా, ఎన్నిసార్లు పిలిచిన రాలేదు, సడన్ గా ఎట్లా వచ్చిందన్నా? కరెంట్ ఉంటే సరిపోదు, ఎక్కడ స్విచ్ నొక్కితే ఎక్కడ బల్బు వెలుగుతుందో తెలుసుకోవాలి. వెళ్ళి పిల్లలతో కాపురం చేసుకో. సరే అన్న. చిన్న మెసేజ్. ఏమే వస్తున్నాడు ఇవ్వడానికి మెసేజ్. పెళ్లికి ముందు అమ్మా నాన్న ఎంత ప్రేమించారు, పెళ్లి తర్వాత అత్త మామల్ని కూడా అంతే ప్రేమించండి. గుడ్ మెసేజ్. నాగబాబు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది భాస్కర్. ఐ రియల్లీ ఎంజాయ్. కంటెంట్ బాగా చేసావు. దానికి మెయిన్ శాంతి స్వరూప్ని పెట్టి రావటమే పెద్ద కంచులాగా వచ్చాడు. అది చూడగానే ఇదేదో తేడా అనుకున్నా. కూతురు బాగా చేస్తారు, ఎవరు తగ్గల. మాట్లాడితే అక్కడ కోల్డ్ వాటర్ తో స్నానాలు చేయడం. నరేష్ గారు 3 బిందెలు చేసాడు. నాకు అర్థం కదా. రియల్ గా చాలా ఎంజాయ్ చేశాను. భాస్కర్, నీ దగ్గర నచ్చేది ఏంటంటే, నాకు బీయింగ్ ఏ లీడర్, కంటెంట్ సక్సెస్ అవ్వాలని చూస్తావు. దట్ ఈస్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఏ లీడర్. కీప్ ఆన్ లవింగ్. ఎక్కడే పోదు, మా ఫ్లో ఉంది జబర్దస్త్. ఓన్లీ థింగ్ అది రావాలంతే, ఒక స్పార్క్ రావాలి. గుడ్, బాగా చేశారు. థ్యాంక్ యూ నాగబాబు గారు. థ్యాంక్ యూ ఫర్ ది ఎంకరేజ్మెంట్. ఇంద్రజ మ్యామ్, ఈ స్కిట్ కి సంబంధించినంత వరకు ఫైమా, సాగరిక, ధరణి, నరేష్ వీళ్ళ నలుగురు ఒక ఎత్తు అయితే, శాంతి స్వరూప్ ఒక ఎత్తు. We really enjoyed each and every act of each and everyone. జితు అందరూ కూడా చాలా చాలా బాగా చేశారు. వెరీ నైస్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. అండ్ వన్ మోర్, ఇది పర్సనల్ అనౌన్స్మెంట్. బెస్ట్ పెర్ఫార్మర్ కి 5,000, బెస్ట్ సిట్ కి 5,000. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి జడ్జెస్ ఇచ్చే గిఫ్ట్. దాన్ని అచీవ్ చేయడం ట్రై చేయండి. బెస్ట్ జడ్జ్మెంట్ కి ఏం లేదా సార్? మస్త్ పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. భాస్కర్ గారు, మీకు వండర్ఫుల్ జాబ్. Thank you. సేమ్ పవర్, సేమ్ ఫోర్స్, నెక్స్ట్ కిడ్. థ్యాంక్ యూ. మాకు కనిపించదు, కానీ ఈ కాన్సెప్ట్ తో చేసే కామెడీ మీకు కనిపిస్తుంది, కడుపుబ్బా నవ్వేస్తుంది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు బ్రాండ్ న్యూ టీమ్ సర్ప్రైజింగ్ షామ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్.
అందమా అందుమా అందనంటే అందమా. ఏమండి నేను డింపుల్ హయాతిలా ఉంటా కదా పొలంలో వేసిన పంపుల్లాగా ఉందండి ఇది డింపులాట. మరి లవ్ చేసినప్పుడు హీరోని శివాని అన్నారు. అలాగానని కాబట్టి ఈరోజు శవాన్ని అయిపోన్నా. పరిగమల అలాగే అంటుంటారు ఫస్ట్ లో, తర్వాత దెబ్బతింటారు. మనం లేచిపోయి పెళ్లి చేసుకున్నాం కదా, మొట్టమొదటిసారి మా ఇంటి నుంచి ఫోన్ వచ్చిందండి రమ్మని. వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి ఉంటారా, మోకాళ్ళు కొంచెం ఏ పని వాడు లేక మనం పిలిచి ఉంటారా. ఇదే కరెక్ట్. వాడు భవిష్యత్తు బాగా గెస్ చేశాడు. ఇలాగ పెళ్ళైన కొత్తలో దాంట్లో మార్చుకుని వెళ్తే దొరకకుండా చూసినారా. అలా అనకండి, బాగోదు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళకపోయామనుకో మనసు మార్చుకుంటారు. వెళ్దామండి. తప్పదంతవా? తప్పదు, వెళ్దాం రండి. సరే పద. ఏడు శాతం చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఏవండి నాకు 7 వారాల నగలు కావాలండి. మనల్ని 3 వారాలు ఉంచుతారో తెలియదు. 3 వారాలు ఉంచితే నీకు 7 వారాలు ఇచ్చినట్టే. కొంచెం నీరసంగా ఉంది, పాలు తీసుకురా. పాలు ఎక్కడ రాత్రి పిల్లి తాగింది. అది పిల్లి తాగిందా? సరే ఫ్రిడ్జ్ లో జ్యూస్ ఎంత? అది నేను తాగింది. మరి ఎండ్రు తాగలేటే. అది అయితే ఉందండి తేవల. జుత్తు బాగా ఎండిపోయింది, కొబ్బరి నూనె రాయో. సరే ఆగండి. మనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని అమ్మాయి ఊరు వదిలి వెళ్ళిపోయింది. ఏదో తెలుసో తెలియకో తప్పు చేసింది. ఇప్పుడైనా పిలుద్దామండి. నువ్వు చెత్తతో నీకు ఎన్నిసార్లు చెప్పాను, నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. అది దానికి ఏది తక్కువ చేశానని. ఎందుకు అలాగా మిరపకాయ తిని కాకలగా గడుపుతారో ఏమి. ఒకప్పుడు నన్ను మీరు లేపుకెళ్ళిపోలేదు. అయినా ధనుసు ఎక్కడ ఎత్తానా? ఏమండి అమ్మాయిని అల్లుడిని ఈ రోజు ఇంటికి తేపండి రా. 4 రోజుల వరకు మీకు ఫుడ్ ఉండదు, బెడ్ ఉండదు. ఏమండి ఫుడ్ లేకపోతే పర్లేదు, బెడ్ లేకపోతే సరే సరేలే, ఎంత కాదన్నా అది నా కూతురే. సరే ఒకసారి పిలిపిద్దాం. ఏమండి మీరు ఒప్పుకుంటారని నాకు ముందే తెలుసండి, అందుకే ఎప్పుడో పిలుస్తాను. అదే అండి, వీళ్ళు ముందే ప్లాన్ చేస్తారు సార్, తర్వాత మా దగ్గరికి వచ్చి ప్రాధాన్య పడతారు. అయినా ఈ ఆడవాళ్ళు నమ్మకూడదండి బాబు. ఇంకోసారి ఆలోచించా. ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ అంతవా? మీరేం భయపడకండి, అక్కడికి రండి, అంతా నేను చూసుకుంటాను. ఏం చూసుకోవడం ఏటో పద. ఏమండి అటు వెళ్తున్నారు, మనం వెళ్ళాల్సింది ఇటు. అడిగి బ్రెయిన్ దొబ్బింది అడిగి. అదేంటే నీ వైపు రావట్లేదా? లేదండి వెనక్కి రండి. ఊడి అమ్మ ఎప్పుడే నా కంట్లో రావాల్సినట్టున్నాడు. అయితే ఇదంటే నా బతుకో. సాయంత్రం 6 చాలు రేసేట కళ్ళు కనబడవు. ఈ విషయం మా అత్తలో తెలిసిపోయింది అంతే. కురుకుతో నాకు మీద తాటి పని పడినట్టు అయిపోతుంది నా బతుకో. ఏటో అంత భయంగా ఉంది. మీరేం భయపడకండి. ఇగో ఇది మనం కొన్నాం కదా, ఈ గ్లాసులు పెట్టుకొని నైట్ అంతా కవర్ చేయండి. తెల్లతో మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏం కవర్ చేయడం ఏటో అంత అమ్మోరుదయ్యా. పద. సరే రండి, తీసుకెళ్ళి. అమ్మా అమ్మా ఇప్పుడు వచ్చావా? అమ్మా బాగున్నావా? అల్లుడు బాగున్నావా? బాగున్నాండి. సరే ఉండమ్మా, మీ నాన్న పిలుస్తాను. ఏమండి ఎక్కడ ఉన్నారో? అల్లుడును కూతురు వచ్చారు, రండి. ఏమల్లుడో బాగున్నావా? బాగున్నా మామ. మా నాన్నగారు వచ్చారు, కాళ్ళకి దండం పెట్టండి, గొప్ప అయిపోతారు. ఆశీర్వదించండి మాయగారా. అదేంటండి చీర కొట్టుకోనరా? చచ్చినాడు అది మా అమ్మరా. అదే నాకు తెలిసా మీ అమ్మనిసా. అత్తగా ముందే అట్టలట, మామ కనకదలుండు. చిన్నప్పుడు మా నాన్న చెప్పుడు. గొప్ప కవర్ చేశారండి. కాలు చేతులు కొడుకొని రాండి. ఏమే నీళ్ళు ఉందండి శ్రీకాకుళం స్లాంగ్. అమ్మ చెంపు పడిపోయింది. ఇప్పుడు ఎలాగా? ఏటల్లుడో చెంపెచ్చివా? పడిలేదత్త. వాళ్ళు ఏం వారమే? శుక్రవారం అండి. అదే అత్త, అక్కడ దెబ్బ కొట్టేసింది. చిన్నప్పుడు నేను శుక్రవారం చెంపు పట్టుకుని చిన్నప్పుడు మీ అమ్మ మొక్కు అన్న. అందుకే ఇప్పుడు దాన్ని చెంపు పట్టుకోలే, అందుకే పడిపా. మీ అల్లుడికి కొంచెం దైవభక్తి ఎక్కువ. సరేగా అల్లుడు ఫోన్ చేద్దరు రండి. వస్తాను. అదే వెళ్ళిపోతారు. వెళ్ళిపోతాను. అదేనండి స్టేజ్ ఎక్క ముందు జడ్జిలు దండం పెట్టడం మర్చిపోన్నా, అందుకే ఇటు వచ్చిన. మరి అదే రేష్మి కట్టేస్తానవా? రేష్మి కట్టేస్తాను. అదేనండి జడ్జిల కన్నా ముందు పెద్దలు దాన్ని పెట్టాలట, అందుకే ఇటు వచ్చా. కళ్ళు పోను పోయింది ఆల్రెడీ. అల్లుడు మామ మాట్లాడుతుండండి, నేను మధ్యకి కలిసి తెచ్చేస్తాను. అమ్మ నేను వస్తాను. నువ్వు ఎక్కడ వాళ్ళు పనికి మందులు. అల్లుడు మామ వేడి వేడి గారెలు తింత వేటే. తింటాను మామ, నా గారెలు. అదేంటి మా గారెలు మెత్తకున్నాయా? అవి గారెలు కాదు, అన్నమా. గారెలేటి బూరెలేటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు, అందుకే అన్నం తింటాను ముందు. మీ ఇద్దరు మాటల్లో పడి ఈదురు ఒక్కరు ఇంట్లోకి వదిలి కండి, చూడండి జాగ్రత్త. నువ్వు ఇంకొక ఇంటికి వస్తుంది కదా. అల్లుడా అలా తింటూ ఉంటా, పచ్చడి తెస్తున్నా.
అయ్యో ఇదేంటి ఉస్సు ఉస్సు అంటుంది పొరపాటున కుక్క టెలిపి వచ్చింది అయితే ఒరి ఇదే తినేసింది అయితే నామే పడిపోద్రా కొట్టు. ఇదేటలుడా నీకు మంచి తెచ్చి నాకు బాగా చేస్తాను ఏంటంటే అలగాల్సినావా ఏట్లేదు మామ మొత్తం మధ్య తెచ్చి నాకే ఇచ్చేస్తుంది అందుకు ఒక దెబ్బ వేసాను తిన్నాడు లేచి మన కూకుందిరా కూకొద్దు మామ ఎందుకు కూకున్నా అదే వాళ్ళు కింద పడిపోవా పడిపోలేదు మామ టైల్స్ ఏ కంపెనీ చూస్తాను అవి టైల్స్ కాదు సిమెంట్ కొచ్చా సిమ్మిడి వచ్చా గొప్ప గట్టిగా వేసినాడు మామ ఏటో మనిషి తేడా కొన్నావా సరే ఉండండి మళ్ళీ కలిసి తెస్తాను మంచికి సరే కదా తిరుగుతున్నా అల్లుడు నీ కళ్ళు కనబడబెట్టే అదే మామ గారెలు ఎట్టుకున్నా బూర్లు ఎట్టుకున్నా అన్నం పెట్టుకున్నా అన్ని ఎట్టుకోవడం ప్లేట్ ఎట్టుకోలేదు ఇదే అల్లుడు తేడా కొన్నాడు వచ్చిన కానీ చదువులో బిహేవ్ చేస్తాడా కనిపెడతా ఉండు ఇదేంటి కాలు దగ్గర కుక్క ఆడుతున్నట్టుంది మాయక నేను కొడతాను మామ నువ్వా కాలు దగ్గర ఎందుకు ఆడుతానువా అంతే గారి మొక్క పడిపోయింది అల్లుడు తీర్థమనే మరి చెప్పలా పనువా నువ్వనే మాయా తిండి అయిపోయింది మాయా ఇదే ఈ కిల్లి వేసుకోలేడు కిల్లియా నాకు గొప్ప ఇష్టం మామ అల్లుడు ఇదిగో మజ్జిగ తీసుకో ఇప్పుడే మధ్య కథ తినేసి నీ కిల్లి కూడా వేస్తున్నా మా నీళ్ళు కిల్లి ఎక్కడ కిల్లి కాదత్త సిల్లి నేను తిన్న తర్వాత సిల్లి తినకపోతే నాకు అసలు అరగదా రాత్రి అయిందే పదండి పడుకుందిరా అది అలాగ అన్నారు బాగుంది పడుకోవడం మీద గొప్ప ఇష్టమా తీసుకెళ్ళా అల్లుడికి నిజంగా రేస్ యాక్ట్ ఉన్నట్టుంది వీటిని ఇంత కనిపెట్టి మా ఆవిడ చెప్పలా నాకు నించినట్టు ఏమే ఎక్కడ ఉన్నవే తీసుకెళ్ళడం బాగానే తీసుకెళ్ళింది కానీ మధ్యలో నొక్కిసింది ఇప్పుడు ఏ రూమ్ లో దూరం లేటు అర్థం కావట్లే ఇదే బయట పడుకోండి ఇదే కలితే అయ్యో నిగా తిని దొన్నపోదా పడుకోను మధ్యాహ్నం కొట్టాను కదా ఎక్కడ ఫీల్ అయ్యేవాడు కాలు పట్టుకుని మనం వచ్చాను నేను అప్పుడే క్షమించాను అల్లుడు లేదత్త మీ ఎమ్ రూమ్ లో తీసుకెళ్ళి నువ్వు వదిలితే కానీ నాకు క్షమించినట్టు కాదు అలాగంతవా సరే అయితే పద మనకి రిలేట్ చేస్తాండే అది కాదండి ఇంతకు మజ్జికి ఇచ్చినప్పుడు నాకు కొట్టాడా దానికి క్షమాపణ అడగడానికి వచ్చాడు నువ్వెక్కడ తీసుకెళ్తాను ఆ రూమ్ కి నేనే తీసుకెళ్ళాలి నా మీద ఎంత ప్రేమో నువ్వు తీసుకెళ్ళి నేను తీసుకెళ్తాను వీళ్ళు పడుకెళ్ళు అల్లుడు పద రూమ్ తీసుకెళ్తాను అల్లుడు ఇదే మీరు వెళ్ళు ఇదేనా చెప్పు కనపడదని ఇదేంటిదే వాసన వస్తుంది కొంత బాత్రూమ్ తీసుకొచ్చండి ఇరుకిద్దుమని అయ్యి ఉంటుంది చెప్తాను రాని ఎందుకలా తినేస్తాను ఆడు కళ్ళు కనబడదానే చూడు ఆడు బెడ్రూమ్కి వెళ్ళమంటే ఏ రూమ్కి వెళ్ళి చూడు అల్లుడు చేత బాత్రూమ్ కడిగేస్తావు మన పరువు ఏట అవ్వాలి దానికి మళ్ళీ నన్ను నిల్లు చూడమంత నేను ఏమండి ఇక్కడ ఏం చేస్తున్నారు బాత్రూమ్ లో రండి ఇప్పుడు దా కెట్టెలు పండు మీ నాన్న కవర్ సైడ్ సచ్చిన రూమ్ లోకి తీసుకెళ్ళు నీకు దెబ్బలు కూడా కాసానే ఒక్కసారికి అమ్మాయి నీ దగ్గర పడుకుని పెట్టుకో ఈ నైట్ కల్లుడి దగ్గర నేను ఉంటాను ఏదో ఒకటి ఉందో లోపల కనిపెడతానే బాబు ఒక్కసారి మాట ఏమేమి తేడా చేసేవాళ్ళు నీకు ఏమన్నాడు ఏం చేస్తాను ఏంటమ్మా ఇలా వచ్చారు ఈ ఒక్క నైట్కి అమ్మ దగ్గర పడుకోయమ్మా అల్లుడి దగ్గర నేను ఉంటానా మామా అల్లడా బాగున్నా కర్ణ కూక అయ్యా ఎలాగ వచ్చినా గానీ ఆ నీళ్ళు అందుకో మామ మంటాడుతుంది ఇప్పుడు ఈ రేస్ చేయటం మంది అభిప్రాయం ఏంటే అలాంటి వాళ్ళకి నీళ్ళు తాగిన తర్వాత ఇసం కల్పించాలి చంపించాలి చూస్తాడు పడుకో పని ఉంది ఇల్లు వస్తాను నేను పడుకుంటా నువ్వేటి వెళ్తానువా ఒకడు నన్ను మోసం చేస్తాడు అల్లుడు అడు పడుకున్నప్పుడు ముఖం మీద దిండేసి ఊపిరాటగా చంపేతాను మామ నన్ను క్షమించు మామ నాకు సూప్ లేదా నీకు తెలిసిపోయింది మామ నన్ను క్షమించు మామ అల్లుడు మామ అదేంటి మామ నీ కాలు కూడా నీ మనసు నాకు అంత గట్టిగా అవి నా కాలు కాదు నీ మంచం కోళ్ళు అదే మొగుడు ఉంటే తెలసారు ఎందుకు అన్నట్టు సూప్ ఉంది నాకెందుకు మా మీ తెప్పలా నాకు తెలుసురా నీ కళ్ళు గుడ్డని లేగు ఏమే ఇటు రండి ఏంటండి రా ఏమండి దొరికిపోయారా దొరికిపోయాడు మరి చెప్పండి రేసి ఎక్కడ ఉందని ఇలాంటి బయట తీసుకెళ్తే నన్ను ఎంత పరువు సిక్సేటు మీకు పరువు ఉందేటే ఏ మీకు లాభం లేదు రాత్రి 9 అయితే చాలండి ఎక్కడ పడితే అక్కడే పడుకుని పోతారు
నీ లోపంతో పోలితే అల్లుడు లోపమే కాదు. మామా నీకు నాపం ఉందా? అయితే దెందుకు దేందే ఎల్లమ్మ నేను తక్కలేదు పోవడక్కలేదు రా మామ ఇద్దరు కలిసి కోపరం చేసుకుందా అటే తీసుకెళ్ళైతే అయితే ఎక్కువ మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. Surprising Sham and team, and I must say Nizanga, you are the surprise package today. Wonderful. And మీ శ్రీకాకుళం slang తో I think అందరు కనెక్ట్ అయ్యారు and అన్ని చాలా ఎంజాయ్ చేశారు కదా. ఇంద్రజ మ్యామ్, how was this skit మ్యామ్? ఎలా అనిపించింది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంత ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ లో మాకందరికి ఇంత ఎంటర్టైన్మెంట్ పంచి పెట్టినందుకు థారోలీ ఎంజాయ్డ్. కాన్సెప్ట్ చాలా బాగుంది, అది మీరు నడిపించిన విధానం చాలా బాగుంది, ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ అంతా సూపర్బ్ గా ఉంది. అండ్ కళ్ళు కనిపించకుండా మీరు చేసిన పర్ఫార్మెన్స్ అయితే అద్రిపోయింది. సూపర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగ్ బాబు గారు బాగా చేసి చాలా బాగా చేశారు. మీరు కొత్త టీమ్స్ లో వచ్చినా కూడా మీరు చేసింది ఏంటంటే సిచ్యువేషన్ తీసుకున్నారు. రేచీకట్ అనేది గోల్డ్ కాన్సెప్ట్ అయినా కూడా దాన్ని పట్టుకొని ఒక స్టార్టింగ్ ఒక మంచి ఎండింగ్ చేసుకొని చాలా చక్కగా చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే మీ స్కిట్ ఇస్ గుడ్, చాలా బాగుంది. గుడ్ బాయ్, స్కిప్ అప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ టీమ్. థ్యాంక్ యూ గైస్. పెళ్లి అంటే అందరికీ ఇష్టం, కానీ ఆ ఇష్టంలో కూడా కొన్ని కష్టాలు ఉంటాయి. మరి ఆ కష్టాలని తట్టుకొని రాఘవ్ గారి ఫ్రెండ్ పెళ్లి అయ్యిందా ఆగిందా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి జాన్ జిగ్రీ ప్రాణ స్నేహితులు అండి. మీ ఇద్దరు ఒకే కంచంలో తింటాం, ఒకే మంచంలో పడుకుంటాం. అంత లేదండి, నా కంచంలోనే తింటాడు, నా మంచంలోనే పడుకుంటాడు. ఏదో ఫ్రెండ్షిప్ కోసం చెప్పాను, ఆ మాత్రం కూడా నువ్వు తట్టుకోలేవా? నాకు ఫ్రెండ్షిప్ పెట్టా, నువ్వు 60,000 ముసలోడివి, నేను 20,000 పడుచోడిని. వీడు ఎంత మంచోడు తెలుసా అండి, ఎలా అంటాడు కానీ నేను చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తుంటే నా కోసం వీడు కూడా చెప్పులు ఇప్పేస్తాడు. కావాలంటే చూడండి, ప్రూవ్ చేస్తా. చెప్పులు ఇస్తారా? నీకోసం ఇసిరేసాను నేను. అమ్మో, ఇవి కాస్ట్లీ చెప్పులు పోతరావు. అంటే నేను 100 రూపాయలు చెప్పులు కొన్నానా? ఎవరికి తెలుసు? నిన్ను నమ్మి నేను చెప్పులు ఇసిరేసాను. ఇప్పుడు ఎక్కడికి? ఇప్పుడు ఏం కావాలి నీకు? నా చెప్పులు నాకు కావాలి. చెప్పులు నీకు కావాలి? Yes. ఒక్కసారి కామెడీ బాగా చేస్తానని చెప్పు. నేను కామెడీ బాగా చేస్తాను. అప్పో నువ్వు 2 అడిగావు, 4 వచ్చాయి, సరిపోదురా? నేను 2 జడలు వేసుకుని ఓకే, ఊళ్ళంతా ఎర్ర పెయింట్ వేసుకుని జడా ఏయ్ అంటే అలా ప్యారడైజ్ లో ఉంటానా? ఒకసారి స్టెప్. వద్దులే. ఒక్క నిమిషం ఆగు, నాకు ఫోన్ వస్తుంది. మాట్లాడు. హలో, బేబీ. అవునా? ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసావే. రేయ్, ఎందుకు రా శని ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? నీకు చెప్పుకునేది కాదు. పర్లేదు, చెప్పుకోరా. ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ తోటే చెప్పుకోవాలి. ఏమన్నా ఉంటే నాతో పంచుకో. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. పంచుకుంటే బాగోదేమో. నా గర్ల్ ఫ్రెండ్ కి ఈరోజు పెళ్లి. నువ్వేం భయపడకు, నా ప్రాణాలకి నీ ప్రాణం అడ్డేస్తా. శభాష్ రా. వీడికి అర్థం కాలేదు. నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంటి? మా ఇంట్లో ఒక బ్యాగ్ ఉంది, అందులో నువ్వు పడుకున్నావు అనుకో, జిప్పేసి తిన్నగా తీసుకెళ్లి మండపంలో పెడతా. ముహూర్తం టైంకి జిప్పు తీస్తా, చిరతపుల్లో బైక్ దూకి అమ్మాయి మెడలో తాళి కట్టి. సూపర్ రా. బ్యాగ్ నీ కోసమే కుట్టినట్టుంది, నువ్వు దానికోసమే కుట్టినట్టున్నావు. అయ్యో నరేష్, ఏం భయపడకు, ఓకేనా? ఓకే. మతీనమ్మ మనిషి ఎంత ఉన్నాడు గాని. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఆ నరేష్ గాడు మన ఇంటి పిల్లని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అవునక్క. అందుకే ఆడిని తప్పించి ఈడితో పెళ్లి నిశ్చయం చేశా. ఆడి ఛాయల్లో కనిపించకూడదు, జాగ్రత్త. ఛాయల్లో కాదు, కాఫీ డికషన్ లో కూడా కనపడ్డాడు. అక్క, నువ్వు ఎలా అంటావని చెప్పే 4 దిక్కుల్లో 4 కళ్ళేసా. నీకున్నది 2 కళ్ళే కదా. ఎలా అడుగుతావని 2 ఉప్పు కళ్ళేసా. పెళ్లి కొడుకారు ఇది కాదండి, పెళ్లి కొడుకు అన్నారు, కనీసం నాకు చేతిలో కొబ్బరి బొండం ఇవ్వలేదు. ఈ సెట్ లో నీకు టీయన్ ఇస్తారా? ఎవరు మరి కొబ్బరి బొండం ఎక్స్పెక్ట్ ఎలా చేశారు నువ్వు?
మనకు పెళ్ళైన తర్వాత మీ అమ్మని అడిగి నాకు 7 వారాల నగలు పెట్టిస్తారా? ఈడే అమ్మ దగ్గర 7,000 అప్పు తీసుకుంటే పొద్దున్న 7 వారాలు నగలంట. ఎవరు నువ్వు? తోడు పెళ్లి కొడుకు తాలూకా. నేనే తోడుపెల్లి కొడుకు. ఓ మగ పెళ్లి వాళ్ళని ఆట పట్టిద్దామని అలా చెప్పాను. పెళ్లి కూతురు తాలూకా. చెప్పాలి కదరా బాబు. అంటే మేనకోళ్ళు వద్దు నాకు. ఓహో ఆడపిల్లి వాడిని కూడా ఆట పట్టించాను. అవునా? నిజానికి నేను పంతులు గారి తాలూకా. సరే మ్యాటర్ అంటే చెప్పు. నేను 2 మంత్రాలు నేర్చుకున్నాను ఆయన దగ్గర. అందులో మొదటిది మర్చిపోయాను సార్. అవునా? ఆ. రెండోదంటే చెప్పు. మొదటే మర్చిపోయాను, మళ్ళీ రెండోది ఎందుకు గుర్తుంటది మనకి? అదే నేర్చుకుందామని వచ్చాను సరే, బాగా ప్రాక్టీస్ చేయి. అలాగే అలాగే తప్పకుండా సార్. మంత్రాలతో పాటు. ఓకే సార్. టీ ఎక్కడ దొరుకుతుంది సార్? హోటల్లో దొరుకుతుంది. అది కాదు సార్, ఇక్కడ పెళ్లికి వచ్చాక పెళ్లిలో ఇస్తారు కదా, అది అక్కడ ఎక్కడ? పాత్ర వెళ్ళా. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. ఆ విఘ్నేశ్వరుడు నమస్కారం చేసుకోండి ఆయన. అబ్బాయి టైంకి రెడీ అయింది, పెళ్లికి రెడీ అవ్వాలి, అబ్బాయి రెడీగా ఉండాలి. రే నరేషా, టీ చాలా వేడిగా ఉందిరా, అదిరిపోయింది, మెల్లిగా తాగేసేయి. ఏమిరా ఏమైంది, ఎందుకు అలా అరిచావు? నోట్లో పోయలేదురా. అయ్యయ్యో. మొక్కం అటు ఎందుకు వెళ్ళిందిరా? ఎవడో తిప్పాడురా. వేడి పెట్టి నోట్లో పోయలేదా? అయ్యో అలాగే ఊదురా కొద్దిగా. వస్తున్నట్టుంది. అక్క నరేష్ గారు రాలేదు. బావా భలే టైంకి వచ్చావురా. ఆకలి తోలేరు, నడు లోపల నడు. పెళ్లిలో నాకు ఏదైనా మర్యాద తక్కువైంది అనుకో చచ్చిపోతావు. ఓకే, నువ్వు చంపేసి అక్క చంపేసి పదా. రెడీ రెడీ, టైం అయిపోతుంది. బ్యాగ్ చూస్తున్నావు ఏంటి? ఏముంది బ్యాగ్ లో? అదే బ్యాగ్ ఏం లేదు సార్. ఏముంటది? అదే బ్యాగ్ ఏమి లేకపోతే సార్ తీసి చూపించు. ఏమి లేదు సార్, గిఫ్ట్ తీసుకొచ్చామండి. ఏదో ఏంటి గిఫ్ట్? అది లేదని చెప్తున్నాను కదా సార్. గిఫ్ట్ అంటే అడుగుతున్నాను. మరి లేదని చెప్తున్నాడు మరి. అయ్యా ఏం లేదు, బ్యాగ్ లో ఏం లేదు. ఏం లేదనే చెప్పా. బ్యాగ్ లో ఏం లేదండి బాబు. ఏమి లేదని కదా చెప్పావు. అదే చెప్తున్నాను. కానీ పొందుగా టైం అయిపోతుంది. ఏం లేదంటే రే నరేషా, ముహూర్తం అయింది, తాలికట్టు బాబు. ఎక్కడున్నావు నరేషా? ఇక్కడ ఉన్నాను రా. ఎక్కడున్నావు రే? అక్కడికి ఎందుకు వెళ్ళావు రా నువ్వు? ఆడ కూడా తీసుకుని వెళ్ళిపోయారా నన్ను. సరే లోపల ఉండు. ఊపిరి ఆడట్లేదు, నువ్వు ఉండి తెలుస్తుంది. నువ్వేంద్ర ఇందాక నుంచి తేడాగా ఉంది. గిఫ్ట్ సార్, గిఫ్ట్ కదా. ఏమి లేదు కదా ఇందాక. ఆడేమన్నా వచ్చాడా? రాలేదక్క, వస్తే చచ్చిపోతాడు. అదే ఈ దిక్కుమాల డైలాగ్ చెప్పడానికి బ్యాగ్ మీద నిలబడి చెప్పాలా నువ్వు? మామూలుగా చెప్పొచ్చు కదా. ఏమంటే మంచి వీడియోలు తీపియండి, నా పెళ్లిది. అదే వీడియోని తీర టాప్ యాంగిల్ లో పెట్టు. ముగ్గురు 2 గంటలకు కనుక్కొని చావరా. 3 గంటలకు ఎందుకు? అక్కడ కళ్యాణ మండపంలో పన్నీర్ కర్రీ చేయించమన్నా, ఇప్పుడు వరకు రాలేదంట పన్నీరే. గురుగారు పెళ్లి ఎన్ని గంటలకండి? పెళ్ళి మూతుండడానికి. బావా బావా, అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? అవతల సాంబార్లో మునక్కాయలు ఇవ్వాలని చెప్పి పెళ్లి వాళ్ళందరూ వేగంత అనుకున్నా మాట్లాడలేవు. అంతే, నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? ఏ మునక్కాయలు తినకపోతే చచ్చిపోతావా నువ్వు? బావా అర్థమైంది, పెళ్లికి పిలిపించి ఎవరితో అవమానిస్తావు కదా. పెళ్లి పనులు చూడండి, వెళ్ళి ఇక్కడ ఉంటారు మీరు. ముహూర్తం అయింది బాబు, తాలికట్టు. ముహూర్తం దగ్గర పడుతుంది అంటారు. రండి రండి. కట్టేసాయి.
కట్టేస్తా కట్టండి. ఏదైతే కానీ ఈ రోజు కట్టేస్తా. రేయ్, 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 ఆగరా. ఇంకా మా ప్రేమను ఎవరు విడదీయలేరు. నాకు ఇది సొంతమైపోయింది. ఐ లవ్ యూ బంగారు. ఏడు జన్మలైన మనం ఇక్కడే కలిసి ఉంటాం. రేయ్. అమ్మో. నాయనమ్మా నాయనమ్మా నాయనమ్మ కాదురా మా అక్కది. దానికి అసలు పెళ్లి అవదనుకుని అలా ఎలా కట్టేవారు తాళి? నీ పెళ్లి జరగకుండా ఆపాలని నన్ను చూస్తే నా మెళ్ళలో తాళి కడతావరా? చుక్కలు చూపిస్తారా ఇక రోజు? నడవరా నడరా. నమ్ముకుంటే ఇంతగా తీసేవేలా? రే రే ఆగరా రే పట్టుకోండి రండి పట్టుకోండి రండి రే. నరేష్ అంతా ఓకే కదా? అంతా ఓకే. పాపం చూడు ఇంద్రజ గారు ఫీల్ అవుతున్నారు. మ్యామ్ ఎలా అనిపించింది మా నరేష్ ఎఫర్ట్ అండ్ ఈ స్కిట్? నిజంగా రాఘవ గారు చాలా చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. బాగుంది, ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. మీరు అది తీసుకురావడం, టెన్షన్ బిల్డప్ చేయడం, మళ్ళీ అశోక్ గారు అక్కడికి వచ్చి ఏంటి ఏంటి అని అడ్డుకోవడం, మోహన్ గారు ఎంట్రీ, ఎవ్రీథింగ్ నాకైతే నచ్చింది, చాలా బాగా నచ్చింది. బట్ ఒకటి, బట్ వీ వాంట్ దట్ రాఘవ గారు బ్యాక్. దట్ పంచ్ సమ్వేర్ ఇస్ మిస్సింగ్. అదర్వైజ్ ఐ జస్ట్ ఎంజాయ్. గుడ్ అండి, వెరీ గుడ్. థ్యాంక్ యూ త్రిష గారు. నాగబాబు గారు, రాఘవా స్కిట్ కాన్సెప్ట్ బాగుంది రాఘవా. పెర్ఫార్మెన్స్ అయితే మీరు అందరూ బాగానే చేస్తారు, ఎవరు తగ్గిలా. ప్రవీణ్ కర్ర పట్టుకుని తిరిగా చూడు, అది చాలా డిస్టర్బ్ చేస్తుంది. కామెడీ చేయాలని మీరు చేసే ప్రయత్నంలో ఒక్కొక్కసారి కర్ర ఇప్పుడు అంత మిగతా వాళ్ళందరినీ డామినేట్ చేయాలని కూడా నువ్వు ప్రయత్నించకూడదు. కర్ర అలా పెట్టేవాడికి ఏంటంటే సగం స్కిట్ మీద కంటే నీ మీద ఫోకస్ అయ్యింది. ఎఫర్ట్స్ పెట్టి ఇంకా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాగబాబు గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్. సో ఇదండి మన ఇవాల్టి జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ రేపు కలుద్దాము. సీ యు టుమారో. బై.